కొంతమంది చిన్న చిన్న సెట్ బ్యాక్స్కే, చిన్న చిన్న సంఘటనలకే ఫెయిల్యూర్ అయిపోయామని భావించి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఆ ఫెయిల్యూర్లోనే కొట్టుమిట్టాడుతూ మునిగిపోతూ ఆ ఫెయిల్యూర్ కోసం ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది జీవితంలో ఏది ఫెయిల్ అయినా, అది ఏదైనా సరే, పరీక్ష కావచ్చు, ఇంకా ఏ అంశంలో ఫెయిల్ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేద్దాం, లైఫ్ని ఎండ్ చేసుకుందామా, సూసైడ్ చేసుకుందామా, ఇట్లాంటి థాట్స్ చేస్తూ ఉంటారనమాట. చాలామంది యువత ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక ఫెయిల్యూర్ చూడంగానే జీవితంలో ఏదైనా సమస్య ఎదురుపడినా, లేదా ఎవరైనా ఇష్టమైన వ్యక్తి వెళ్ళిపోయినా, లేదా ఏదైనా పరీక్షలో పెద్ద పరీక్షలో ఫెయిల్ అయినా, ఏ జరిగినా సరే ఫస్ట్ సూసైడ్ చేసుకోవాలి, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. అదొక ఫినామినా లాగా చేస్తున్నారన్నమాట యూత్. అయితే ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు. ఆయన స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్స్ 3 లాంచెస్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, నువ్వు క్విట్ చేయాలనుకోలేదా, క్విట్ చేయలేదా అని. When you had that third failure in a row, did you think, I need to pack this in? Never. Why not? I don't ever give up. I mean, I'd have to be dead or completely incapacitated. నేను క్విట్ చేయాలంటే ఏదో నేను చనిపోవాలి, లేదా కంప్లీట్గా ఇన్కెపాసియేట్ అయిపోవాలి. నేను అలా క్విట్ అని కాదు, ఐ విల్ నెవర్ గివ్ అప్ అని చెప్తాడనమాట. ఇది మనిషికి ఉండాల్సిన స్పిరిట్. ప్రపంచంలో ఏది జరిగినా, ఏది ఏమైనా సరే క్విట్ చేయకూడదు. అది లైఫ్నైనా, మనం అనుకున్న గోల్నైనా, మనం అనుకున్న లక్ష్యాన్నైనా క్విట్ చేసామంటే ఓడిపోయినట్టు. రియల్గా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ప్రపంచానికి సంబంధించింది. క్విట్ చేయటం అనేది మనకు సంబంధించింది. అంటే మనకు చేతగాక మనం దాన్ని తట్టుకోలేక క్విట్ చేసామని అర్థం అనమాట. ఎప్పుడు ఈ క్విట్టర్ యాటిట్యూడ్ పక్కన పెట్టేసేయండి. నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. బీ ఏ గో గెటర్. గో గెటర్ అంటే ఏంటి తెలుసా? అనుకుంటే చేయాలి, సాధించాలి, తీసుకురావాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత పోరాటమైనా. ఇలాన్ మస్క్ చాలా ఆదర్శం నాకు ఈ విషయంలో. ఆయన కొన్ని సంవత్సరాల పాటు తన కంపెనీలో నిద్రపోయాడంట. టెస్లా కంపెనీలో అక్కడే పడుకునేవాడంట. I was living in the factory for 3 years straight. That was my primary residence. Not kidding, literally. Well, I slept in a couch at one point in a tent on the roof. For a while there, I was just sleeping under my desk, which is out in the open in the factory, and for an important reason. And it was damn uncomfortable sleeping on that floor. And always, when I woke up, I'd smell like metal dust. I just slept on the floor under my desk. So during shift change, the entire team could see me. తను అనుకుని రీచ్ అయ్యేదాకా తన డెస్క్ మీద నిద్రపోయాడంట. రోజుకు 2 గంటలు 3 గంటలు పండుకుని 3-4 ఇయర్స్ ఆపకుండా కదలకుండా పనిచేశాడంట. తను అనుకుని రీచ్ అయ్యాడంట. ఒక లీడర్ అనేవాడు అందరికీ రోల్ మోడల్ ఉండాలి. నేను గొప్పవాడిని అవ్వాలి, నాయకత్వం వహించాలని కాదు, నేను వరల్డ్ క్లాస్లో ఇది తయారు చేయాలని కాదు. నువ్వు తయారు చేయాలంటే నువ్వేమి ఇస్తున్నావు, నువ్వేమి సాక్రిఫైస్ చేస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. యాజ్ అ మ్యాన్ ఐ హ్యావ్ టు టేక్ ద పెయిన్. టు గెయిన్ సంథింగ్ ఐ హ్యావ్ టు టేక్ ద పెయిన్. కొన్ని సాధించాలంటే నిరంతరం ఒక పెయిన్ నేను యాక్సెప్ట్ చేయాలి. My workload went up from about, 70 to 8 hours a week to probably 120. Yeah, I go to sleep, I wake up, I work, go to sleep, wake up, work, do that 7 days a week. I'll have to do that for a while. No choice. Once Twitter is set on the right path, I think it is a much easier thing to manage than SpaceX or Tesla. There's a product plan I wrote, which I wish I'd kept a copy of in July of 2000, where I thought it would be possible to make the most valuable financial institution in the world. And we're going to execute that plan from 22 years ago, which amazingly no one has done. ఆ పెయిన్లోనే ఆ ప్లెజర్ పొందాలి నేను. ఆ కష్టంలోంచి నా అవుట్కమ్ బయటకు వస్తుందని చెప్తాడనమాట. దేనికి గివ్ అప్ చేయనని చెప్పి. ఈ యాటిట్యూడ్ ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. మనకుండే కష్టాలంతా ఈ చిన్న చిన్న వాటిని చూసి గివ్ అప్ అనేది చాలా మంది ఊరికే అనుకుంటూ ఉంటారు. స్టెబిలిటీ తక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా చాలా ఇది గివ్ అప్ చేసేద్దామని. సో నెవర్ గివ్ అప్. అది ఏదైనా సరే, పోనీ ఒకదాన్ని గివ్ అప్ చేస్తే దానికంటే బెటర్ ఉంటే గివ్ అప్ చేయొచ్చు అనమాట. కానీ మొత్తానికి మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, జీవితాన్ని గివ్ అప్ చేయాలనుకోవటం, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి.